ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 8వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. ప్రార్థన చేసి వాక్య ధ్యానం ప్రారంభిస్తాను. యోబు గ్రంథము ఇప్పటికీ 6 మాసాల పైగా మనం ధ్యానిస్తున్నాము. 7 అధ్యాయాలు పూర్తి చేయటానికి 160 ఎపిసోడ్స్ పైగా తీసుకున్నాము. దేవుని కృప. 8వ అధ్యాయానికి వెళదాం. ఇది బిల్దదును, అతని సమాచారాన్ని, అతని మాటలను వర్ణిస్తోంది. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ప్రసాదించండి ప్రభు. మా రక్షకుడైన యేసయ్య ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 2వ అధ్యాయము 10-12 వచనాల మధ్య యోబు యొక్క స్నేహితులు యోబునకు సంభవించినటువంటి సంభవాలు విని అతనిని ఓదార్చుటకు బయలుదేరి వచ్చారు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం మొదలుకొని చూస్తున్నప్పుడు, తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను 3 స్నేహితులు యోబుకు సంభవించిన ఆపదలన్నింటినీ గూర్చి విన్నవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. తమ తమ స్థలములు అంటే వేరు వేరు స్థలముల వారు, వేరు వేరు స్థలములు. తేమానీయుడు, షూహీయుడు, నయమాతీయుడు, ఈ 3 వేరు వేరు ప్రాంతాలకు, వేరు వేరు కుటుంబాలకు చెందినటువంటి వారు యోబు స్నేహితులు. యోబు యొక్క స్నేహితులు అంతర్జాతీయ స్నేహితులు, జాతీయ స్నేహితులు కాదు, అంతర్జాతీయ స్నేహితులు. ఇతర దేశాల్లో నివసిస్తున్న వారు యోబుకు సంభవించిన ఆపదలను గురించి విని దుఃఖించటానికి వచ్చారు. అందులో బిల్దదు అను అతడు షూహీయుడు. షూహీయుడు అంటే ఆదికాండము గ్రంథము 25వ అధ్యాయంలో అబ్రహాము శారా మరణము తరువాత కెతూరా అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. కెతూరాను వివాహం చేసుకున్న తరువాత అబ్రహామునకు 6 కుమారులు పుట్టారు. ఈ 6 కుమారులను తూర్పు దేశాల వైపు అబ్రహాము బ్రతుకున్న దినాలలోనే బహుమానములను ఇచ్చి పంపివేశాడు. చదువుతాను, చూడండి. 25వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం. అబ్రహాము శారా మరణానంతరము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నారు. ఆమె పేరు కెతూరా. ఆమె జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనువారిని కనెను. షూవహు అనువారిని కనెను. ఇంగ్లీష్లో షూవహు అను తెలుగు పదానికి షూహ అని పేరు, షూవా అని కూడా పేరు. కనుక షూహీయుడు అన్నప్పుడు బిల్దదు ఈ అబ్రహాము యొక్క సంతానములో షూహైట్ అన్నారు. షూహీయుడు, షూహా నుంచి వచ్చినవాడు, షూహా అను వ్యక్తి నుండి వచ్చినటువంటి వాడు, దేవుని గురించి ఎరిగినటువంటి వాడే. అబ్రహాము ఇతని యొక్క పితరుడుగా ఉన్నాడు. కెతూరా అతనికి, అబ్రహామునకు షూవాను కన్నది. కనుక అతని సంతానంలో నుంచి వచ్చాడు. గమనించినట్లయితే బిల్దదు 3 ప్రసంగాలు చేశాడు. బిల్దదు అన్న మాటకు అర్థము
సన్ ఆఫ్ కంటెన్షన్, వివాదపుత్రుడు అని అర్థం. సన్ ఆఫ్ కంటెన్షన్, కంటెన్షన్ అంటే వివాదం, కనుక వివాదమునకు పుత్రుడు అని అర్థం వచ్చిందంటే సో లిటిగెంట్ పర్సనాలిటీ అన్నమాట. సో లిటిగెంట్, చాలా మాటకారి అయినటువంటి మనుషుడు. 8వ అధ్యాయంలో యోబు, నీవు నీ పిల్లలు పాపం చేసి ఉంటారు, అందుకే ఇలా వచ్చింది మీ పరిస్థితి అంటూ పశ్చాత్తాపడవయ్యా, సరి చేసుకుంటే దేవుడు దీవిస్తాడని చెప్పాడు 8వ అధ్యాయంలో. 18వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి దేవుడు ఈ పాపులైనటువంటి వారిని, వికెట్ పీపుల్ని పనిష్ చేసి తీరతాడు అని సందేశం ఇచ్చాడు. 25వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి దేవుని ఎదుట ఏ మానవుడు నీతిమంతుడుగా చేయబడడు అనే అభిప్రాయాన్ని ఇచ్చాడు. ఈ 3 అభిప్రాయాలు కూడా యోబు గ్రంథములో సరైనవి కావు. మొదటి అధ్యాయం 8వ అధ్యాయంలో చెప్పాడు, యోబు పాపం చేసినందుకు దేవుడు ఇది ఇచ్చాడని అభిప్రాయపడ్డాడు. అది కాదు. యోబు పాపం వల్ల దేవుడు చేయలేదు. దేవుడు తన మహిమ నిమిత్తము యోబును అప్పగించాడు, యోబు కుటుంబాన్ని అప్పగించాడు తప్ప యోబు యొక్క పాపాన్ని బట్టి దేవుడు పనిష్మెంట్గా చేయలేదు. కనుక బిల్దదు తప్పు. రెండవది, దేవుడు వికెట్ పీపుల్ని పనిష్ చేస్తాడు. దట్ ఈస్ ట్రూ ఇన్ వన్ సెన్స్. కానీ యోబు వికెట్ కాదు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కదా యోబు నీతిమంతుడని. వికెట్ అని ఎట్లా ప్రకటించగలుగుతాం? ప్రకటించలేం. కనుక యోబు పనిష్మెంట్లో లేడు, యోబు ట్రైనింగ్లో ఉన్నాడు. యోబు పనిష్మెంట్లో లేడు, యోబు ఈజ్ అండర్ ట్రైనింగ్ ఆఫ్ గెట్టింగ్ పర్ఫెక్ట్ రైచియస్నెస్ ఇన్ హిజ్ లైఫ్. అతని జీవితంలో సరైనటువంటి నీతిని పొందటానికి, విశ్వాస సంబంధమైన నీతిని పొందటానికి యోబు హీ ఈజ్ అండర్గోయింగ్ ఎ ప్రాసెస్. ఒక చక్కటి ప్రక్రియలో పోతున్నాడు యోబు. పరిశుభ్రపరచబడుటకు వెళుతున్నాడు తప్ప పాపం చేసినందున, వికెట్ పర్సన్ అయినందున శ్రమ అనుభవించడం లేదు. ఇక్కడ కూడా బిల్దదు 18వ అధ్యాయంలో తప్పు. 25వ అధ్యాయంలోకి వచ్చాడు, దేవుని ఎదుట ఎవడు నీతిమంతుడిగా తీర్చబడడు. దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడే ప్రక్రియ బైబిల్ వివరించింది, క్రీస్తు యేసునందు సాధ్యమయ్యింది. ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ దేవుని ఎదుట నీతిమంతులు విశ్వాసం ద్వారా అనుగ్రహించబడినట్లుగా వాక్యం సెలవిస్తోంది. కావున 25వ అధ్యాయంలో బిల్దదు ఆలోచన కూడా తప్పే. కానీ అక్కడే ఉంది, అతని యొక్క మాటలలో పాక్షికముగా దైవిక నియమాలు కనిపిస్తాయి. సంపూర్ణ అవగాహన లేకపోయినా పాక్షికంగా దైవిక అవగాహనలు కనిపిస్తాయి. వాటిని మనం శ్రద్ధగా గైకొని వాటిని అంగీకరించుకొనవచ్చును. ఇది మనం నేర్చుకోవాల్సింది. టోటల్ డిస్కషన్స్ ఆఫ్ బిల్దదు టు ఆర్ విత్ జోబ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్ యాజ్ రియాలిటీ. వాస్తవమైన విషయాలుగా, సంగతులుగా వాటిని దేవుడు ఎంచలేదు. మీరు యోబు నన్ను గూర్చి మాట్లాడినట్టు మీరు మాట్లాడలేదు అని దేవుడు వారికి సెలవిచ్చి, మీ స్నేహితుడైన యోబు మీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తాను పొమ్మన్నాడు. యోబు ప్రార్థన చేశాడు తన స్నేహితుల కొరకు. అలా చేసిన తర్వాత యోబుకు స్వస్థత వచ్చింది. కాబట్టి దేవుడు తన వాక్కును ప్రత్యక్షంగా తానే స్వయంగా యోబుతో డిస్కస్ చేసినప్పటి వరకు కూడా ఎలీఫజు, బిల్దదు, జోఫరు, అలాగే వారితో వచ్చిన ఎలీహు అనే ఒక యంగ్ మ్యాన్, వీళ్ళెవరు కూడా తెలుసుకోలేకపోయారు. సహోదరుడా, సహోదరి, మనుషులు అంచనాలు తప్పుతాయి, మనుషుల అంచనాలు భిన్నంగా ఉంటాయి, దైవిక అంచనాలు వేరుగా ఉంటాయి. మనం మానవ అంచనాలతో ఆలోచిస్తాం, దేవుడు తన అంచనాలతో సర్వజ్ఞానములో, భవిష్యత్ జ్ఞానములో సమస్తం ఎరిగి ఆయన ఆలోచిస్తాడు. అందుకే ఆయన తీర్పులు న్యాయవంతమైన తీర్పులని ప్రకటించబడ్డాయి. 8వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి వచనముల యొక్క సంఖ్య 22.
22 వచనాల్లో ఉన్నటువంటి అనేకమైన మేలుకరమైన విషయాలు మనం పరీక్షిద్దాము. అప్పుడు షూహీయుడు అగు బిల్దదు ఇట్లు అనెను. షూహీయుడు అగు బిల్దదు. దెన్ బిల్దద్ ద షూహైట్ ఆన్సర్డ్ అండ్ సెడ్. ఇట్లనెను అన్నప్పుడు హీ ఆన్సర్డ్ అండ్ హీ సెడ్. హీ ఆన్సర్డ్ జవాబిచ్చాడు, అండ్ హీ సెడ్ చెప్పాడు. జవాబు చెప్పాడు, తన అభిప్రాయం కూడా చెప్పాడు. జవాబు ఎందుకు చెప్పాడు? యోబు యొక్క మాటలు ఎలీఫజునకు వ్యతిరేక్తంగా తన అభిప్రాయాలు యోబు చెప్పినప్పుడు వాటిని విని వాటిని కౌంటర్ చేశాడు, వాటిని టెస్ట్ చేశాడు, వాటిని అబ్జెక్ట్ చేశాడు. అందుకనే బిల్దదు ద షూహైనైట్ ఆన్సర్డ్ అండ్ సెడ్. మాట్లాడాడు, జవాబులు కూడా ఇచ్చాడు, తెలియపరిచాడు. హౌ లాంగ్ విల్ యూ సే దీస్ థింగ్స్ అండ్ ద వర్డ్స్ ఆఫ్ యువర్ మౌత్ బీ ఎ గ్రేట్ విండ్. ఎంతకాలము నీ విట్టి మాటలు మాట్లాడెదవు? ఎంతకాలము నీ విట్టి మాటలు మాట్లాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటివి ఆయను. బిల్దదు యోబును నిలబెట్టేస్తున్నాడు. ఏమని? ఎంతకాలం నీ విట్టి మాటలు మాట్లాడతావు? హౌ లాంగ్ విల్ యూ సే దీస్ థింగ్స్? చెప్పినవే చెబుతున్నావు, ఎంతకాలం చెబుతావు? Sometimes the words of Job is contradicting to this world. యోబు చెబుతున్నటువంటి మాటలు లోకంలో ఉన్న పరిస్థితులకు భిన్నంగా అనిపిస్తుండవచ్చును. అయితే దేవుని ఎదుట అవి పరీక్ష కొరకు నిలబడుతున్నాయని మనం గుర్తెరగవలసిన వారంగా ఉంటున్నాము. ఎంతకాలము నీ విట్టి మాటలు మాట్లాడుతావు? యోబు, నీ మాటలు కట్టి పెట్టమన్నాడు. ఎలీఫజునకు నీవిచ్చినటువంటి మాటలున్నవే, జవాబులున్నవే, దోస్ వర్ నాట్ ప్రాపర్ ఇన్ మై సైట్. నా ఉద్దేశములో అవి సరైనటువంటివి కావు అంటూ ఇట్టి మాటలు ఇంకా ఎంతకాలం చెబుతావు అంటే ఇంకా కబుర్లు చెప్పటం ఆపన్నట్టు గద్దిస్తున్నాడు. అంటే యోబు యొక్క మాటలలో స్పష్టత, స్వచ్ఛత లేదు అనే భావనకు వచ్చి అడుగుతున్నాడు. ఇంకెంతకాలం చెప్తావు ఇవే స్టోరీస్? అవి అతనికి రిపీటెడ్ స్టోరీస్లా ఉన్నాయి, కానీ యోబు మాటలు ఫ్యాక్ట్స్ అని వాళ్ళు గ్రహించలేకపోయారు. దేవుడు న్యాయ విధిని రద్దుపరుచునా? సర్వశక్తుడకు దేవుడు న్యాయమును రద్దుపరుచునా? డస్ గాడ్ పర్వర్ట్ జస్టిస్ ఆర్ డస్ ద ఆల్మైటీ పర్వర్ట్ ద రైట్? చెప్పండి, సర్వశక్తుడు న్యాయ విధిని రద్దు చేస్తాడా? దేవుడు న్యాయాన్ని రద్దు చేస్తాడా? ఎన్నడూ చేయడు. డస్ గాడ్ పర్వర్ట్ జస్టిస్? న్యాయం తప్పి దేవుడు ప్రవర్తిస్తాడా? ప్రవర్తించడు. ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. దేవుడు ఎన్నడూ న్యాయము తప్పి ప్రవర్తించడు. సోదరుడా, సోదరి, న్యాయము చొప్పున ప్రవర్తిస్తాడు. అందుకే యేసు తన్ను తాను న్యాయముగా తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు. గాడ్ ఇస్ జస్టిస్. దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆయన న్యాయాన్ని ఎన్నడూ రద్దు చేయవాడు కాడు. ఆన్సర్ ఇదే ఇక్కడ. న్యాయ విధులను ఆయన ఎన్నడూ రద్దుపరిచేవాడు కాడు. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్. ఆయన నీతివంతుడు, న్యాయవంతుడు, న్యాయాన్ని పాటించేవాడు, మౌనంగా ఉండేవాడు కాదు. సర్వశక్తుడగు దేవుడు న్యాయాన్ని రద్దుపరచునా? పరచడు. దేవుడు న్యాయాన్ని ఎప్పుడు రద్దుపరచడు. న్యాయమును నిలవబెడతాడే తప్ప దేవుడు న్యాయాన్ని పాడు చేయడు, పడగొట్టడు, రద్దు చేయడు. మనమైతే పరిస్థితులను బట్టి మనం రద్దు చేసుకుంటాం మన విశేషాలు. కానీ ప్రభు అయితే తన చిత్తము నెరవేర్చి తీరుతాడు తప్ప ఆయన తనను తాను రద్దు చేసుకోడు, తన మాటలను రద్దు చేయడు. నీ కుమారులు ఆయన దృష్టికి పాపము చేసిన వారేమో,
కావున వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించాడేమో. 2 మాటలు ఏమో ఏమో అంటున్నాడు. ఈజ్ నాట్ షూర్ ఆఫ్ ద వర్డ్స్ ఆర్ అన్సర్టెనిటీ కనపడుతోంది ఇందులో. ఇఫ్ యువర్ చిల్డ్రన్ హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ హిమ్, హీ హాస్ డెలివర్డ్ దెమ్ ఇన్ టు ద హ్యాండ్ ఆఫ్ దేర్ ట్రాన్స్గ్రెషన్. వారు తిరుగుబాటు చేశారని దేవుడే వారిని అప్పగించాడేమో. నీ కుమారులు దేవుని దృష్టికి పాపం చేశారేమో. హీఈస్ నాట్ ష్యూర్ బట్ హీ ఈజ్ సస్పెక్టింగ్ దాట్. ఆయన ఖచ్చితంగా తెలుసుకోలేకపోయాడు కానీ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఏమని? నీ కుమారులు ఆయన ఎదుట పాపం చేశారేమో. యోబైతే తన బిడ్డలు ఏమైనా పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారేమో అని అనుదినము కూడా బలులను ఇస్తూ వచ్చాడు యోబు. అటువంటి గొప్ప తండ్రిని ఏ విధంగా ఈ యొక్క ప్రశ్న అడుగుతాడండి? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేశారేమో కాబట్టే ఆయన వారిని అప్పగించాడేమో. ఆయనను దేవుడు అప్పగించినాడేమో. దేవుడు ఎందుకు అప్పగిస్తాడు? దేవుడు ఎందుకు అప్పగిస్తాడండి? దేవుడు ఎన్నడూ అప్పగించడు. సర్వశక్తులకు దేవుడు న్యాయం రద్దుపరుస్తాడా? రద్దుపరచడు. నీ కుమారులైన దృష్టికి పాపం చేశారేమో, కాదు తిరుగుబాటు బట్టి ఆయన వారిని అప్పగించాడేమో. వాళ్ళ మరణానికి కారణం, యోబు పిల్లల మరణానికి కారణం ఒక్కవేళ వారి పాపమేమో. అది వాళ్ళ పాపం కాదు. దేవుడు అపవాదితో వేసుకున్నటువంటి పందెం పోటీ కారణంగా వారు ఈ యొక్క విధానములో అప్పగించబడ్డారు తప్ప వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు అప్పగించబడలేదు. God has right to take away the righteous person also to heaven. దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు పరలోకంలోకి ఏ మనుషులైనా తీసుకెళ్ళగలుగుతాడు. ఎందుకంటే తాను వారి కొరకు రక్తాన్ని చిందించాడు. తాను వారి కొరకు సిలువలో బలియాగం అయిపోయాడు. వారి కొరకు విరవబడిన రొట్టె వలె అయ్యాడు ఆయన. కాబట్టి ఆయన చేయగలుగుతాడు. తన కుమారులు దేవుని ఎదుట పాపం చేశారేమో అని అతడు అనుదినము బలులను ఇచ్చుచూ వచ్చాడు. బలులు ఇచ్చి దేవుని ఎదుట వారిపై ఉగ్రత రాకుండా చేశాడు. కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించాడేమో. దే ఆర్ నాట్ సర్టెన్, దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్సర్టెన్. నిశ్చయంగా లేదు ఇక్కడ. అప్పగించాడేమో అంటే చేశాడేమో, అలా జరిగిందేమో, ఇలా జరిగిందేమో అంటే నువ్వెట్లా జడ్జి చేయగలుగుతావు? నీవు జాగ్రత్తగా వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బ్రతిమలాడుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉన్న ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఎంత గొప్ప మాట! శ్రద్ధ నిలిపి దేవుడు విశ్వాసిపై శ్రద్ధ నిలిపి పవిత్రుడిగా యథార్థవంతుడిగా దేవుని బ్రతిమలాడు ప్రార్థనాపరునిగా ఉన్నప్పుడు దేవుడే ఆ విశ్వాసిపై శ్రద్ధ నిలుపుతాడు. అతని యొక్క నీతికి తగినట్టుగా నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. అతనికి తగినట్టుగా వర్ధిల్ల చేస్తాడు. దేవుడి యొక్క ప్రేమ, ఆయన గుణలక్షణాలు గమనించండి. దేవుని పిల్లలారా, నీవు జాగ్రత్తగా వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బ్రతిమలాడుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ ముందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొంచెంగా ఉన్నా తుదకు నీవు మహాభివృద్ధి చెందుతావు. ఈ మాట మీకు ఎలా ఉంది? చాలామందికి ఇష్టం ఇది. మొదట నీవు కొంచెముగా ఉన్నా ముగింపుకు వచ్చేటప్పటికి మహా అభివృద్ధి చెందుతావు అన్నాడు. ఇట్ ఈస్ ట్రూ. ఇది వాస్తవం. మొదట ఏ వ్యక్తి యొక్క స్థితి అయినా కొంచెమే ఉంటుంది. ఇట్స్ లైక్ ఏ స్ప్రింగ్, ప్రెస్డ్ స్ప్రింగ్. చూడండి, మనం బాల్ పాయింట్స్లో ఒక సన్నటి స్ప్రింగ్ ఉంటుంది.
దానిని మీరు 2 వేళ్ల మధ్యలో పెట్టి నొక్కితే దగ్గరికి వచ్చేస్తుంది. దాని ఉనికి 1-2 సెంటీమీటర్స్ ఉంటే అది బొటన వేలు చూపుడు వేలు మధ్యన వేసి నొక్కితే అది చిన్నది అయిపోతుంది స్ప్రింగ్. అలా ఉంటుంది అన్నాడు. యువర్ బిగినింగ్ విల్ బి లైక్ ఎ స్ప్రింగ్ అండ్ యువర్ ఎండింగ్ విల్ బి లైక్ ఎ స్ప్రింగ్. మొదట కుదించబడిన అణచబడిన స్ప్రింగ్ వలె ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్పాండెడ్ స్ప్రింగ్ ఎంత ఉంటుందో అట్లా. అంటే కొంచెంగా ఉన్న అభివృద్ధి మహాభివృద్ధికి నడిపిస్తుంది. ఇప్పుడు దేవునికి భయభక్తులు కనపరిచినప్పుడు, మీరు దేవునికి భయభక్తులు కనపరిచినప్పుడు మాత్రమే ఆ విధంగా మనం అభివృద్ధిలోకి రాగలుగుతాము. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 8వ అధ్యాయంలో నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బ్రతిమలాడుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. నీ నివాస స్థలం వర్ధిల్లుతుంది. అండర్లైన్ చేసుకోండి. ఇది ప్రతి క్రైస్తవుడికి చాలా ఇష్టం. నీ ఇల్లు డెవలప్ అయిపోతుంది, నీ ఫ్యామిలీ డెవలప్ అయిపోతుందంటే ఎంత ఖుషి అయిపోతామో. ఏ మనిషినైనా పొగిడితే డబ్బు ఇచ్చేస్తాడు కదా. కనుక సేవకులకు పొగడ్తలు అలవాటైపోయాయి. ఎదటి వారిని ఓ మహారాజు అన్నట్టుగా పొగిడి కక్కుర్తబడుతున్న దినాలు ఈ దినాలు మనం చూస్తున్నాం. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, నువ్వు సర్వశక్తిని బ్రతిమలాడుకున్న ఎడల నువ్వు పవిత్రుడు అవుతావు, యథార్థవంతుడు అవుతావు. నీ మీద దేవుని శ్రద్ధ ఉంటుంది. నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలాన్ని ఆయనే వర్ధిల్ల చేస్తాడు. నువ్వు పవిత్రుడు అవుతావు, నువ్వు పవిత్రుడు అవుతావు. వాట్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఇట్ ఈస్, వాట్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఇట్ ఈస్. ఎంత గొప్ప అవకాశం ఇది దేవుని బిడ్డలారా దీవించబడుటకు. దీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీరు దీవించబడినట్లుగా మీరు జాగ్రత్తగా దేవుని వెతకాలి, సర్వశక్తునికి లోబడి బ్రతమాలి, జీవించాలి. బికాజ్ హీ ఈజ్ గాడ్ అండ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఆయన దేవుడు, మనము సాధారణమైన మానవులము. కావున మనము ఆయనతో సరిగా మన సంబంధం ఏర్పరచుకోవాలి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టు నివాస స్థలాన్ని వర్ధల చేస్తాడు. ఆ తరువాత నీ స్థితి మొదట కొంచెంగా ఉన్నా తుదకు నువ్వు మహాభివృద్ధి పొందేస్తావు. మరియు నిన్నటి వారమే మేము, మనకు ఏమీయో తెలియదు, భూమి మీద మన దినములు యుద్ధ నీడవలే ఉన్నాయి. మునుపటి తరం వారి సంగతులు విచారించము, వారి పితరులు పరీక్షించిన దాన్ని బాగుగా తెలుసుకున్నాము. చూడండి, 7వ వచనంలో స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. స్థితిని గురించి మాట్లాడుతున్నాడు. అండ్ దేర్ కండిషన్, ఫైనాన్షియల్ కండిషన్, సోషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సేవకునికి ఫైనాన్షియల్ కండిషన్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తాడు. మరియు సాంఘికపరమైనటువంటి ఆ అభివృద్ధి కూడా దేవుడే ఇస్తాడు. మొదట నీ స్థితి మొదట కొంచెముగున్న ఎడలా తుదకు మహాభివృద్ధి పొందుతాం. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నాయి. ఇది అండర్లైన్ చేసుకోవాలి. భూమి మీద ఏ విధంగా ఉందట, మన యొక్క దినముల నీడ, మన యొక్క దినములు భూమి మీద నీడలాగా ఉన్నాయి, గతించిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. నీడ ఎప్పుడు వెనకే ఉంటుంది, అది వెళ్ళిపోతూ ఉంటుంది. వెలుగు ప్రత్యక్షమైనప్పుడు ఇక నీడకు చోటు లేదు. మేము రికార్డింగ్స్ చేసేటప్పుడు మా వెనకాల ఒక గ్రీన్ మ్యాట్ వేస్తాం. ఆ గ్రీన్ మ్యాట్ మీద పర్ఫెక్ట్ లైటింగ్ రిఫ్లెక్షన్ రాకపోతే అది కట్ అవ్వదు. అది వీడియోస్ కట్ చేసి బ్యాక్డ్రాప్స్ పెడుతున్నప్పుడు ప్రాపర్గా కట్ అవ్వదు. అందుకనే ఆ లైటింగ్, ప్రాపర్ లైటింగ్ ఎక్స్పోజ్ చేస్తారు కెమెరామెన్. కనుక అలాగా జరుగుతుందన్నమాట. అలాగ జరుగుతుంది జీవితంలో కూడాను. జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తులకు దేవుని బ్రతిమలాడుకుంటే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ పాదముల నీ యందు శ్రద్ధ నిలిపి, ఆయన నీ యందు నిశ్చయముగా శ్రద్ధ నిలిపి
నీ నీతికి తగినట్లు నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. దేవుని శ్రద్ధ మన పైన నిలుపుతాడట, మన పైన ఆశీర్వాదం ఇస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. హీఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. If you are pure and upright, surely then he will rouse himself from you and restore your rightful habitation. నిన్ను ఉన్నత స్థలానికి తీసుకొస్తాడు. రైట్ఫుల్ హ్యాబిటేషన్, నివాస స్థలంలో జరిగిస్తున్నాడు. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యములో బిల్దదు చెప్పినటువంటి మాటలు, కొన్ని శ్రేష్టమైన మాటలు కూడా పలికాడు. దేవుని బతిమలాడుకుని ఆయన నివాస స్థలంలో నువ్వు వర్ధిల్లాలని చెప్పాడు. ప్రభువు యొక్క సహాయము లేకుండా ఎవడు కూడా ఈ లోకంలో జీవించలేడు. ఈ మాట మనకు ఖచ్చితము. దీనిని మనం తెలుసుకోవాలి. రేపటి వాక్య భాగములో 8వ వచనం నుండి నేను చదువుతాను. 7వ వచనం వరకు చదువుకున్నాం. 22 వచనాలు ఉన్నాయి. ఈ 22 వచనాల మీద చాలా ఎపిసోడ్స్ మనం ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. నివాస స్థలము అనే దాని మీద ఒక ప్రత్యేక ప్రసంగం మాట్లాడుకోవచ్చు. కనుక జాగ్రత్తగా వెదుకుట ఒక ప్రత్యేక ప్రసంగం మాట్లాడచ్చు. సర్వశక్తుడు ఆయన మీద ఒక ప్రత్యేక ప్రసంగం. దేవుని బ్రతిమలాడుకునుట అదొక ప్రత్యేక ప్రసంగం. దేవుడు శ్రద్ధ నిలుపుతాడు అదొక ప్రత్యేకమైన ప్రసంగం. ఇలా మనం అనేక వర్తమానాలు, మోర్ దాన్ 30 ఎపిసోడ్స్ ఈ యొక్క అధ్యాయం నుంచి మాట్లాడచ్చు. చూద్దాం ప్రభు ఎలా నడిపిస్తారో. విస్తృతంగానే ధ్యానం చేద్దాం. మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము వింటున్న ఈ బిడ్డలను దీవించము ప్రభు. ఈ సమయంలో ప్రత్యేకముగా అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయము. ప్రత్యేకముగా ప్రభువా ట్రాన్స్ఫర్స్ అయినటువంటి కుటుంబాలకు మీ తోడు సహాయం దయచేయండి. మీ కృపా సహాయం ఇవ్వండి. కుటుంబాల మధ్య శాంతి సమ్మతి ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమేన్.